అసలు భగవద్గీత ఎలా చదవాలా? ఎంత చదివినా అర్థం కావట్లేదు. నాన్ వెజ్ తినొచ్చా? తినకూడదా? లేకపోతే మార్నింగ్ మాత్రమే చదవాలా? స్నానం చేసిన తర్వాత చదవాలా? ఎక్కడ చదవాలి? ఎలా చదవాలి? సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి చాలా ఉంటాయి. అండ్ మెయిన్‌గా ఏంటంటే భగవద్గీత చదివినా కూడా మనకు అంత ఈజీగా అర్థం కాదు. సో దానికి బెస్ట్ సొల్యూషన్స్ ఏంటి? పాస్ట్ 2 ఇయర్స్ నుంచి భగవద్గీత చదువుతున్నా. ఫస్ట్ నాకు అసలు ఏం అర్థమైతే కాదు. బట్ కొన్ని టిప్స్ ఫాలో అవ్వంగా నాకు చాలా బాగా అర్థమైంది భగవద్గీత. సో ఇట్స్ వెరీ సింపుల్. పెద్ద కష్టమేం కాదు. యూ జస్ట్ నీడ్ టు మేక్ సమ్ చేంజెస్ అంతే. నాకున్న ఎక్స్పీరియన్స్‌ని, నాకు బాగా వర్క్ అయిన టిప్స్‌ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. శాస్త్రాస్ని బేస్ చేసుకొని అసలు భగవద్గీత చదవడానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? అలాంటి రూల్స్ ఏం లేవు. ఈ రూల్స్ అన్నీ ఏంటంటే నీకు భగవద్గీత బాగా చదవడానికి, చదివింది ఈజీగా గుర్తుండడానికి, నువ్వు ఫాలో అవ్వడానికి ఈ టిప్స్ అన్నీ హెల్ప్ అవుతాయి. భగవద్గీత స్టార్ట్ చేసినప్పుడు అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ పేజ్ నుంచే చదవడం స్టార్ట్ చేస్తారు. ఇది పెద్ద మిస్టేక్. స్టార్టింగ్ పేజెస్ అన్నీ ఏముంటాయంటే జస్ట్ ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. అంటే అసలు భగవద్గీత ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎవరు చెప్తున్నారు. ఆ కాంటెక్స్ట్ ఏంటి? కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. అందులో పాండవులు కౌరవులు యుద్ధం చేసుకుంటున్నారు. అందులో పాండవుల్లో బాగా శక్తివంతుడైన అర్జునుడు మధ్యలో ఓవర్ థింక్ చేస్తాడు. నా బంధువులు నేను ఎందుకు చంపడం అని చెప్పేసి ఆగిపోతాడు. అర్జునుడిని మళ్ళీ యుద్ధం చేయడానికి ప్రోత్సహించడానికి భగవద్గీత మొత్తం కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. అది బేసిక్గా కాంటెక్స్ట్. సో నువ్వు ఇదంతా చదవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ సెకండ్ చాప్టర్. సో నువ్వు స్టార్టింగ్ పేజెస్ అన్నీ ఏం చదవకు, డైరెక్ట్గా సెకండ్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేసేయి. ఓకేనా? సెకండ్ చాప్టర్ నుంచి రియల్ అయిన నాలెడ్జ్ని కృష్ణుడు పాడడం స్టార్ట్ చేస్తాడు. భగవద్గీత మొత్తం వర్డ్స్లో చెప్పింది కదా, ఇట్స్ ఎ సాంగ్. నాన్ వెజ్ తినొచ్చా, లేకపోతే తెల్లగడ్డలు ఎర్రగడ్డలు వీటిని తినొచ్చి చదవచ్చా అంటే కృష్ణుడు దీనికి ఏమంటాడంటే ఫుడ్లో 3 టైప్స్ ఉంటాయి. సాత్విక్, రజసిక్, తమసిక్. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. రజసిక్ అండ్ తమసిక్ ఫుడ్స్ ఏంటంటే అంత మంచివి కాదు. సో దాని ద్వారా ఏమవుతుందంటే నీ హ్యాబిట్స్ కానీ, నీ మైండ్ సెట్, ఫోకస్ ఇవన్నీ మారిపోతాయి. అవి తిన్నాక చదివితే నువ్వు రిసీవ్ చేసుకునే కెపాసిటీ అంటూ ఉండదు. బట్ అవి తినకుండా ఉంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి. ఇట్స్ బెటర్. సో మీరు ఒకవేళ తినకపోయినా వన్స్ నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత ఐఎమ్ వెరీ షూర్ దట్ మీరు తినడం మాత్రం పక్కా ఆపేస్తారు. అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో ఎప్పుడు చదవాలంటే మార్నింగ్ స్నానం చేసినప్పుడు. మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉండవు. సో కాబట్టి మార్నింగ్ చదవమని అంటారు అంతే. కానీ మార్నింగ్ చదివితే బెటరే. నేను మామూలుగా మార్నింగ్ లేచిన వెంబడే స్నానం చేసిన తర్వాత భగవద్గీత చదువుతాయి. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ ఫోకస్ కానీ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. సో ఈజీగా అర్థమవుతుంది. అలా అని అప్పుడు మాత్రమే చదవాలి, ఇంకెప్పుడు చదవకూడదు అంటే అలా ఏం లేదు. నీకు ఎప్పుడు చదవాలని అనిపిస్తే, నీకు ఎప్పుడు బాధ వేసినా, ఎప్పుడు చదవాలనిపించినా, సో ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చదువు, నో ప్రాబ్లం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే నీవు ఫోకస్గా ఉన్నట్టు చూసుకో, నువ్వు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తూ చూస్తున్నట్టు చూసుకో. 3 థింగ్స్ ఉంటాయి కామన్గా ప్రతి చాప్టర్లో. 18 చాప్టర్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్కి 3 థింగ్స్ ఉంటాయి. శ్లోక, భావం, తాత్పర్యం. శ్లోకం ఏంటంటే కృష్ణుడు యాక్చువల్గా పాడినది. భావం ఏంటంటే ఆ శ్లోకం యొక్క ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ని భావం అని అంటారు. తాత్పర్యం ఏంటంటే ఈ తాత్పర్యం అన్నది ఆ శ్లోకంని ఇన్డెప్త్గా క్లియర్గా విడమర్చి మరీ చెప్తుంది. సో అక్కడ ఎందుకు వచ్చింది, సో దాని గురించి ఇన్ డీటెయిల్గా చెప్తారు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మాత్రం శ్లోకం అండ్ భావం. ఈ 2 థింగ్స్ మాత్రమే నువ్వు ఫోకస్ చేయి. అండ్ తాత్పర్యం నీకు ఎప్పుడైతే భావం అర్థం కాదో అప్పుడు తాత్పర్యం చదువు. ఒకవేళ నీకు బాగా టైం ఉందనుకో, ఐ విల్ హైలీ రికమెండ్ యూ టు రీడ్ తాత్పర్యం. ఒకవేళ టైం లేకపోతే జస్ట్ సింప్లీ రీడ్ భావం. సో నువ్వు ఎంత ప్రెజర్గా కానీ ఎవడో ఒత్తించి మరి నేను చదువుతున్నట్టు అలా ఫీల్ అవ్వకు. జస్ట్ స్టార్ట్ లివింగ్ భగవద్గీత. సో నువ్వు బెడ్ మీద కూర్చొని కూడా భగవద్గీత చదవచ్చు. బెడ్ మీద చదువుకుంటే ఏంటి, నువ్వు ఎంతో లేజీగా అసలు ఎలాంటి కాన్సన్ట్రేషన్ లేకుండా చదివితే మాత్రం నీకు ఎలా బుర్రకి ఎక్కుతుంది, అసలు ఎక్కదు కదా. సో డెడికేట్ ఏ ప్లేస్, కూర్చొని బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని మంచిగా స్నానం చేసుకుంటే ఏమవుతుందంటే మంచి ఫోకస్ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే అప్పుడు అంత మంచి ఫోకస్తో ఒక మంచి ప్లేస్లో కూర్చొని చదివినావు అంటే భగవద్గీత ఈజీగా అర్థం చేసుకోగలుగుతావు. అండ్ ఎక్కడ భగవద్గీత చదవాలా? ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో భగవద్గీత ఆడియో ఉంటుంది, తాత్పర్యం ఉంటుంది, భావం ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఆ వెబ్సైట్ని ఇక్కడ చూపిస్తుంటారు కదా మీకు. సో ఈ వెబ్సైట్కి వెళ్ళినా ట్రై చేయండి. అదర్వైజ్ ఒకవేళ పీడిఎఫ్ కావాలనుకుంటే పీడిఎఫ్ లింక్స్ కూడా నేను కింద ఇచ్చుంటా. ఆ పీడిఎఫ్స్ డైరెక్ట్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదవండి. అండ్ నేను బెస్ట్ వే ఏంటంటే భగవద్గీత ఆఫ్లైన్లో ఒక బుక్ కొని దాన్ని రోజు మీ రూమ్లో పెట్టుకొని రోజుకు ఒక 2-3 శ్లోకాస్, ఎక్కువ చదవకండి, మరి ఒక 2-3 శ్లోకాస్ చదవండి. అవి రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఒక రోజు మొత్తం చదివేసి అసలు నీ లైఫ్లో అసలు ఏం ఇంప్లిమెంట్ చేయకపోయినా వేస్ట్. అండ్ ఈ బుక్ నేను 250 అలా కొన్నా. సో కింద లింక్ కూడా ఇస్తా, అది బై చేయండి. ఐ థింక్ దిస్ మైట్ బీ ద బెస్ట్ 300 దట్ యూ హ్యావ్ ఎవర్ స్పెంట్ ఇన్ యువర్ లైఫ్. అండ్ నువ్వు కొన్న మాత్రం ఎలాంటి చేంజ్ ఉండదు. కొన్ని చదివి దాన్ని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తేనే ఏ చేంజ్ అయినా ఉంటుంది. నేను చాలామంది దగ్గర చూసిన భగవద్గీత, వాళ్ళు చదవరు, ఏదో పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర అంతే. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రీడ్ భగవద్గీత. ఇంకో తప్పు ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవాలి, అలా ఏం లేదు. ఓకేనా? నీకు మధ్యలో ఏ టాపిక్ కావాలంటే, ఏ పేజ్ కావాలి, నీకు ఇష్టమున్న పేజ్ ఓపెన్ చేసి చదివేసి. బికాస్ ఎవ్రీ పేజ్ ఇన్ భగవద్గీత ఈజ్ రిలేటబుల్. ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క కొత్త థింగ్ తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే భగవద్గీతకి రెస్పెక్ట్ ఇవ్వడం. ఇప్పుడు కాబట్టి నేను భగవద్గీత ఇక్కడ ఉంచినా, కానీ లేకపోతే అసలు భగవద్గీత నా పూజ ప్లేస్లో తప్ప ఇంకెక్కడ పెట్టాను. అసలు నేను చేతిలోనే ఉంటుంది, ఎక్కడ కింద కానీ ఎలా పెట్టాను. ఇట్స్ జస్ట్ బికాజ్ ఏంటంటే మనం ఎంత వాల్యూ ఇస్తే భగవద్గీతకి, దాని నుంచి వచ్చే వాల్యూని అంత
ప్రీషియస్గా చూస్తాం. నేను 2 years నుంచి భగవద్గీత చదువుతున్నాను చెప్తున్నాను కదా. నేను యాక్చువల్గా భగవద్గీత బై చేసి ఒక 2-3 years పైననే అవుతుంది. 2-3 years తర్వాత ఏమైందంటే అసలు నేను భగవద్గీత ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేవాడిని, ఇష్టం వచ్చిన ప్లేసెస్లో దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేటోడిని కాదు. సో అప్పుడు చదివినా కూడా నాకు అంత ఇంపాక్ట్ ఉండేది కాదు. బట్ నేను ఎప్పుడైతే ఒక పూజ ప్లేస్ సెట్ చేసుకొని అక్కడ పెట్టి దానికి ప్రే చేస్తూ దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక్క ప్లేస్లోనే ఉండి ఫోకస్గా స్నానం చేసిన తర్వాత చదువుతుంటే భగవద్గీత నన్ను చాలా ఇంపాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. భగవద్గీత సేమ్, ఎలాంటి మార్పు లేదు. ఒక డైమండ్ని నువ్వు ఎక్కడ పడేసినా డైమండ్ వాల్యూ తగ్గదు, బట్ నువ్వు చూసే విధానం మారుతుంది. సేమ్ హ్యాపెన్స్ విత్ భగవద్గీత. నువ్వు ఎక్కడ పెట్టినా కూడా భగవద్గీత వాల్యూ అసలు మారదు, బట్ నువ్వు దానికి ఇచ్చే వాల్యూ మాత్రం కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సో ఆల్వేస్ రెస్పెక్ట్ భగవద్గీత. స్నానం చేయాలొద్దా? స్నానం చేస్తే ఏంటంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ముందున్న ఆలోచనలన్నీ పోయి బాడీ ఫ్రెష్గా ఉంటుంది. ఆ టైంలో నువ్వు భగవద్గీత చదివితే ఈజీగా అర్థమవుతుంది, అంతే. సో నీకు ఎప్పుడు బాధ చేసినా, ఎప్పుడు ఆనందం వచ్చినా, ఎప్పుడైనా కృష్ణుడితో మాట్లాడాలనుకున్నా జస్ట్ ఓపెన్ భగవద్గీత అండ్ స్టార్ట్ రీడింగ్ ఇట్. ఓన్లీ థింగ్ ఏంటంటే నువ్వు ప్రేమతో, భక్తితో, ఎక్కువ ప్రీషియస్గా చూసి చదువుతున్నావు అంటే ఇట్ ఇంపాక్ట్స్ యూ ఎ లాట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి చదివేసి మళ్ళీ ఆపేస్తారు. భగవద్గీత ఎలా అంటే రోజు చదివితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు చదివింది మళ్ళీ ఇంకోసారి చదివినావు అనుకో ఇంకో కొత్తగా అర్థమవుతుంది. నువ్వు చదివే ప్రతిసారి కొత్త కొత్త అర్థాలన్నీ వస్తుంటాయి. సో ఇట్స్ జస్ట్ డిపెండ్స్ అపాన్ హౌ యువర్ మైండ్ సెట్ ఈస్. సో నువ్వు ప్రతిరోజు చదువుతుంటే ఒక శ్లోకం కానీ 2 శ్లోకాలు కానీ చదువుకుంటూ ఉండు. సో అప్పుడు నీ మైండ్ సెట్ కానీ నీ లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అండ్ ఒక్క రోజులో చదివేసి మొత్తం ఆపేయకు. అండ్ మీకు ఇంకా బాగా హెల్ప్ అయ్యేదంటే చాగంటి గారు తెలుసా? చాగంటి గారు భగవద్గీత మీద ఒక బ్రీఫ్ సమ్మరీ, ఒక 8 hours ఉంటుంది. అది డిస్క్రిప్షన్లో నీకు వీడియో లింక్ ఇస్తా, దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఐ హైలీ రికమెండ్ యూ. ఒకవేళ నీకు భగవద్గీత స్టార్ట్ చేస్తున్నావు అంటే దాన్ని విను. ఓకే, నీకు బాగా అర్థమవుతుంది ఓకే భగవద్గీతలో ఏముంది అని. దాని ద్వారా నీకు ఒక పర్స్పెక్టివ్ వస్తుంది, భగవద్గీతలో ఇదంతా చెప్తాడు అని చెప్పేసి. చాలా బాగుంటుంది, ఒకసారి వినండి. నేను కూడా పాస్ట్లో విన్నాను. దాన్ని విన్న తర్వాత నేను భగవద్గీత చదవడం స్టార్ట్ చేసాను. విన్న తర్వాత భగవద్గీత చదవడం స్టార్ట్ చేయండి. చదవడానికి చెప్పడానికి ఎన్నో వేస్ ఉంటాయి, ఇలాంటి రూల్స్ ఏమి ఉండవు. బట్ ఓన్లీ ఏంటంటే ఈ రూల్స్ అన్నీ ఫాలో అయితే నువ్వు మంచి వేలో భగవద్గీతని కన్జ్యూమ్ చేస్తావు, అంతే. అంతకుమించి ఇంకేం లేదు, ఓకేనా? ఐ హైలీ రికమెండ్ యూ టు ఫాలో దీస్ టిప్స్. అంతేకాని రోజు పండుకొని ఇలా చేయకండి, బికాజ్ నువ్వు ఎంత చదివినా కూడా నీకు అసలు అర్థమయ్యేది కాదు. సో బెటర్ మంచిగా డిసిప్లిన్డ్గా భక్తితో భగవద్గీతని చదువు. అండ్ ఇంకోటి కృష్ణుని బిలీవ్ చేయి. నువ్వు కృష్ణుని బిలీవ్ చేస్తేనే యూ కెన్ గెట్ మోర్ అవుట్ ఆఫ్ భగవద్గీత. నువ్వు ఏదో నార్మల్గా స్వార్థపరుడిగా నాలెడ్జ్ కన్జ్యూమ్ చేస్తావంటే నాలెడ్జ్ చాలా ఉంటుంది, నేను కాదని చెప్పను. బట్ ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అన్నది నువ్వు కృష్ణుని ఎక్కువ ప్రేమిస్తేనే నీకు అర్థమవుతుంది. సో అదండి ఈ వీడియోకి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిఫై కావాలన్నా ఈ వీడియో కింద కమెంట్ చేయండి, నేను దాని అన్నిటిని తీరుస్తాను. సో అదండి ఈ వీడియోకి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.